సో ఫ్రెండ్స్ మనం ఈ రోజు అయితే జమ్ముల మడుగు దగ్గర అయితే ఉన్నాం. ప్రెజెంట్లీ అయితే మనము నంద్యాల నుంచి బయలుదేరి ఇక్కడికైతే వెళ్తున్నాము గండికోట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న రహస్యాలు దాని యొక్క అన్ని అయితే నేనైతే మీకైతే కంపల్సరీగా చూపిస్తాను. వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేయండి, వీడియోని పూర్తిగా వాచ్ చేయండి, చాలా అయితే అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ చూడండి, చూస్తేనే ముని నరసింహ వైన్స్ అయితే కనబడింది. ఊర్లో ఇప్పుడు ఏమున్నా కానీ లేకున్నా కానీ వైన్స్ అయితే ప్రతి ఒక్క చోట వెలిసినాయి. అసలు సండే కాబట్టి చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గండికోట బయట అయితే ఉన్నాము. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎండ కూడా కొంచెం తక్కువనే ఉంది, కానీ షూటింగ్ జరుగుతుంది కదా, దానికోసం కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. మనకు చూసుకుంటే పురాతన కట్టడాలు, లోపల దర్గా మరియు మసీద్ అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళే కార్యక్రమం అయితే చేద్దాము. వీడియోని అయితే పూర్తిగా చూడండి, అక్కడ స్కిప్ చేసే కార్యక్రమం అయితే చేయకండి. ఇప్పుడు మనకు షూట్ కాబట్టి వెహికల్స్, క్యారీ వ్యాన్స్ అవి ఇవి అయితే ఉన్నాయి. వావ్, జిప్ లైన్ కూడా ఉంది ఇక్కడ. రాజాకు దారి అయితే ఇట్లా చక్కగా అయితే వెళ్ళిపోతే మనకి ఇది పార్కింగ్ ఏరియా అయితే పెట్టినారు, కానీ నేరుగా అయితే ముందరగా అయితే వెళ్ళే కార్యక్రమం చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకు షూటింగ్ అయితే జరుగుతుంది. బెల్లంకొండ సురేష్ మూవీకి సంబంధించిన ఇక్కడైతే కాస్టింగ్ అయితే ఉంది. బట్టలు ఇప్పటికప్పుడు కుట్టి సైజ్ చేసి ఇస్త్రీ చేసి ఇస్తారు. లొకేషన్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంది. మనం గండికోట ముందర సైడ్ అయితే వచ్చినాము. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది లొకేషన్. అయితే చేస్తా ఉన్నారు, సూపర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గండికోటకు అయితే వచ్చేసినాము. గండికోట నుంచి కొంచెం ముందరకు వస్తే ఈ యొక్క పాయింట్ అయితే ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉంది. గాలి ఉంది, ఎండ కూడా ఉంది. చూడగా చాలా అద్భుతంగా అయితే ఉంది. ముందరకు అయితే వెళ్దాం మనము. సూపర్. ఏదో ఒక మామూలుగా చిన్న షార్ట్, అదే ఒక స్టాపింగ్ పాయింట్ లెక్క అయితే ఉంది ఇది. కానీ ఏం లోపలికి అయితే మనం అయితే లోపలికి అయితేనే చూడగా బాగుంటుంది. ఇదైతే చాలా మామూలుగా అయితే ఉంది. పైకి ఎక్కి అవతల నుంచి వ్యూ పాయింట్ అయితే బ్యాక్గ్రౌండ్ వ్యూ పాయింట్ చూసుకుంటే చాలా అయితే అద్భుతంగా అయితే ఉంది. ఎండ కూడా ఉంది కాబట్టి మనకు కొంచెం ఇదైతే ఉంది, కానీ
కంపల్సరీగా విజిట్ చేసే ప్లేస్ చాలా అయితే అద్భుతంగా. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే గండికోట స్టాపింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం కదా, గాలి అయితే బీభత్సంగా అయితే ఉంది. వ్యూ పాయింట్ అయితే చాలా అయితే అద్భుతంగా అయితే ఉంది. షూటింగ్ అయితే ఈ రోజు అయితే రద్దు అయితే చేసినారంట, సండే అంటే పర్యాటకులు వస్తారు, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని. ఇంకోటి ఏమంటే మనకైతే వాటర్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం గ్రీన్ వాటర్ వచ్చేసింది, అంటే ఎండుకపోయింది, వాటర్ అయితే ఏం లేదు. ఇది ఎల్నినో ప్రభావం అయితే ఇక్కడ కూడా మనం అయితే చూడొచ్చు. మొత్తం ఎండ ఉంది. ఇప్పుడు కూడా వర్షాకాలం మామూలుగా అయితే వర్షాలు పడాలా, కానీ పూర్తిగా ఎండాకాలం ఉన్నట్టు ఎండ కూడా ఉంది. ఇంకోటి ఏమంటే వాటర్ కూడా పూర్తిగా ఇంకా అడగంటికి పోయినాయి, ఇంకా మొత్తం పాచి పట్టింది. ఇంకోటి ఏమంటే మనం అయితే ఇప్పుడు లోపలికైతే వెళ్దాం, లోపలికైతే వెళ్ళి చూద్దాము. ఇంకా చాలా బ్యూటిఫుల్ చక్కటి ప్రదేశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే గండికోటలో ఒక పార్ట్ లో అయితే వచ్చినాము. ఇక్కడైతే మనకైతే చూడడానికి వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. మనము ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తున్నాం కదా, ఇవన్నీ మనకైతే మెట్ల లెక్క కట్టినారు. ఇక్కడ ఒక స్టాపింగ్ పాయింట్ అనేది అయితే ఇక్కడైతే ఇచ్చేసి మనం ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళే దారి అయితే కనపడతా ఉంది. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ క్లిప్ అయితే ఇక్కడైతే ఉంది. ఇంకోటి వచ్చి నీళ్లు కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఎల్నినో ప్రభావం అయితే ఇక్కడ మనకైతే పూర్తిగా అయితే కనపడతా ఉంది. సండే కాబట్టి చాలా మంది పర్యాటకులు అయితే వచ్చి ఉన్నారు. ఇప్పుడైతే మనం టోటల్ గా భోజనాలు అయితే అయిపోయినాయి. ఈ తర్వాత వచ్చేసి లోపలికి వెళ్ళే కార్యక్రమం అయితే చేద్దాము. ఎండ కూడా ఉంది, గాలి కూడా ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గండికోట యొక్క చరిత్ర ఇక్కడైతే మనకైతే ముద్రించబడినది. దీంట్లో ఏముందంటే 12వ శతాబ్దంలో ఇదైతే నిర్మించబడింది. ఇది వచ్చేసి పెన్నా నది వాగుపై భాగమున సుందర ప్రదేశము 12వ శతాబ్దంలో అయితే నిర్మించబడింది. దాని తర్వాత వచ్చేసి ఇది హైదరాబాద్ నవాబు కుతుబ్ షాహిల్ మీర్ జుమ్లా ఆధ్వర్యంలో కోటను వశపరుచుకున్నారు వాళ్ళు వచ్చేసి. తర్వాత మసీదులు మరియు ఇతర కట్టడాలు కుతుబ్ షాహీల పాలనలో నిర్మించబడినాయి. తర్వాత వచ్చేసి అద్భుతమైన జామీ మసీదు, అవన్నీ కూడా హైదరాబాద్ నవాబ్ వాళ్ళు కట్టించినవి. ఇప్పుడు మన ఎంట్రన్స్ లో కూడా చాలా ముస్లిం యొక్క కట్టడాలు అయితే ఉన్నాయి. అవి టోటల్ గా మొత్తం అయితే ముస్లిం హైదరాబాద్ నవాబులు అయితే కట్టించినారు. దాని తర్వాత కోటను కడప నవాబులు చేయించుకున్నారు. దాని తర్వాత వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు. కొద్ది కాలంలో హైదర్ టిప్పు సుల్తాన్ల పరిపాలనాంతరం ఇదైతే మనకు బ్రిటిష్ వారు అయితే స్వాధీనం చేసుకున్నారు. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చూస్తున్నదైతే ఇది 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు వాళ్ళ ఆధీనంలోకి అయితే తీసుకున్నారు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి అయితే తీసుకున్నారు ఇవన్నీ కూడా.
ఇవి వచ్చేసి 12వ శతాబ్దంలో ముస్లింలు ఇది చేసినది, ఇది కట్టించినవి ముస్లింలు పూర్తిగా మసీదు కానీ దర్గా కానీ ఇంకా బయట పహారీ కూడా అవన్నీ కూడా ముస్లిం ఆధీనంలో జరిగినాయి. తర్వాత 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఆక్రమణ చేసిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చేంత వరకు వాళ్ళ ఆధీనంలోనే ఉంది. దాని తర్వాత అయితే మనకు టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియా భాగంలోకి వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆధీనంలోకి అయితే ఈ గండికోట అనేది అయితే వచ్చింది. ఇంకా లోపలికి అయితే మనం అయితే వెళ్ళి చూద్దాం. చాలా అద్భుతంగా అయితే ఉంది లోపల, అక్కడికైతే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు డోర్ ఎంట్రన్స్ అయిన తర్వాత ముఖద్వారం నుంచి ఎంట్రన్స్ అయిన తర్వాత మనకైతే ఇది ఒక్కటైతే కనపడతా ఉంది. ఇక్కడ కూర్చోవడము, పూర్వకాలంలో ఇక్కడైతే కూర్చునేవారు, అంటే సైనికులు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మీకు బాహుబలి వర్షం సినిమాలో కూడా గోపిచంద్ ఇంట్లో కూడా ఉంటుంది. ఇది వచ్చేసి గడిగ, అంటే దాని మీద నుంచి హోల్లోకి ఒక కట్టె అనేది ఉంటుంది. ఈ డోర్ రాజు వచ్చిన తర్వాత లేదా వెళ్ళిపోయిన తర్వాత ఆ డోర్ని నైట్ టైం కానీ డే టైం కానీ ఇట్లా నుంచి ఇడి వరకు ఉంటుంది. దాన్ని ఇట్లా ఇట్లా దొబ్బితే ఆడికి లాక్ చేస్తారు. వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి ఇక్కడ. బయటి వెహికల్స్ కి అలౌమెంట్ అయితే ఇవ్వడం లేదు, కానీ మనం చూసుకుంటే ఇక్కడ చాలా అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. మొత్తం రాళ్లతో 800 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు చెక్కు చెదరలేదు, అంటే నిజంగా గ్రేట్. నిజంగా ఫ్రెండ్స్, 800 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు చెక్కు చెదరకుండా గోడలు అలాగే ఉన్నాయంటే నిజంగా ఆ రోజులో వాళ్ళు ఎలా కట్టింటారో అనేది నిజంగా ఆశ్చర్యపరిచే నిజాలు ఇవి. మన ఆంధ్రప్రదేశ్ లో కడప జిల్లా గండికోట ఆ ప్రాంతంలో అయితే నిజంగా 800 సంవత్సరాల క్రితం నాటి ఆనవాళ్లను మనం ఈ రోజు కూడా బాగా బ్రహ్మాండంగా అయితే ఉంది. చాలా చక్కగా అయితే ఉంది చూడ్డానికి. అసలు చాలా బ్యూటిఫుల్ ప్రదేశము. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. సూపర్ వ్యూ పాయింట్, కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్రదేశం అయితే ఉంది ఇది. మనం చూసుకుంటే ఇక్కడ కూడా సూపర్ లొకేషన్. ఇంకా ముందరకైతే వెళ్దాం. మనమైతే కంపల్సరీగా పూర్తి వీడియో అయితే నేను మీకు ఇచ్చే కార్యక్రమం అయితే చేస్తాను. ఇప్పుడు రాజులు ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇలా వచ్చి ఇలా అయితే వెళ్ళేవారు. ప్లేస్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. ఇప్పుడు అసలు ఇది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు అక్కడ ఎంట్రన్స్ అయితే చేసినాము. ఇప్పుడైతే ఇదైతే ఎగ్జిట్, అంటే ఊర్లోకి అయితే వచ్చేస్తాడు రాజు. చూడండి, ఇంకా అసలు బొమ్మ అద్భుతంగా అయితే ఉంది ఇది ఈ లొకేషన్ అయితే. అక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి, 2 సైడ్ నుంచి అయితే మనకైతే ఇప్పుడే భోజనాలు చేసినాం కాబట్టి నడచడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంది కొంచెము. ఇది చూసుకుంటే కొంచెం గోడ, ఇప్పుడు ఈ హోళ్ళలో నుంచి అయితే మనకు అన్నీ కనపడుతూ ఉంటాయి. చూడండి, అవతల నుంచి వాటర్లో ఉండేది మొత్తం కనపడుతుంది. చాలా కష్టము పైకి ఎక్కడం, మొత్తం తిరగడము. ఒక లెవెల్, వేరే లెవెల్ ఉంది ఇది మొత్తము. ఇంకోటి ఏమంటే మనం చూసుకుంటే హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కంటే ఇది ఇంకా అద్భుతంగా ఉంది. నాకు అడిగితే ఇంకా అద్భుతంగా ఉంది. మొత్తం చూడండి, ఇవి బాహుబలి సినిమాలో అవి పెద్ద పెద్ద లుండలేసి తోస్తారు కదా, ఇది హోల్స్. ఇవి హోల్స్ ఒరిజినల్ నుంచి తీసినట్టుగా బాహుబలిలో కూడా యూజ్ చేసినారు. ఇవన్నీ చూసే రాజమౌళి ఇన్స్పిరెన్స్ అయ్యి బాహుబలిలో ఈ సీన్లు అయితే పెట్టినారు. ఇవన్నీ బ్రిటిష్ కాలంలో జరిగిన కట్టడాల లెక్క అయితే ఉన్నాయి. కొత్త కట్టడాలు అయితే వచ్చినాయి. ఇది పాత కట్టడాలు, చార్మినార్ ఉంది. ఇది చార్మినార్ అని పెట్టినారు పేరు. మనం ఇది చూసుకుంటే చార్మినార్ హైదరాబాద్ నవాబులు కట్టించిన చార్మినార్. ఇదైతే హైదరాబాద్లో ఉన్న చార్మినార్కి దీనికి చాలా దగ్గర సంబంధాలు అయితే ఉన్నాయి.
ప్రజెంట్ ఇది గండికోటలో ఉండడం వల్ల వీళ్ళైతే హ్యాపీగా అయితే నిద్రపోయినారు ఇక్కడ ఊరు వాళ్ళు. బ్రహ్మాండమైన కట్టడం చూడండి ఫ్రెండ్స్, చాలా అయితే బాగుంది. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే చార్మినార్తో ఒక ఫోటో. అయితే మనం బందీఖానాలోకి అయితే వచ్చినాము. ఇక్కడ బోర్డు అయితే ఉంది మనకు బందీఖానా అని. బందీఖానా ఖైద్ చేస్తారు గుండ్రాయి. ఇక్కడ మన దగ్గర మన రాష్ట్రంలో మన కడప జిల్లాలో ఉండడం మనకు చాలా గర్వకారణం. ఇలా బందీఖానా ఇదైతే సొరంగం అయితే ఉంది లోపల. ఇప్పుడు మనకు చూసుకుంటే అక్కడ గబ్బిలాల పిల్లలు ఎన్ని కుప్పలుగా అయితే ఉన్నాయి. గండికోట ఊర్లో అయితే ఉన్నాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చూసుకుంటే ఊర్లో కనుక చూసుకుంటే చాలా పర్యాటక ప్రదేశంగా అయితే మారింది గండికోట మనకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ అయితే మనం చూస్తున్నాం కదా, బెల్లంకొండ శ్రీనివాసులు గారి షూటింగ్ యొక్క సెట్స్ ఇవి అయితే. ఎంత ఖర్చు. ఇప్పుడు అయితే ఆయుధాలు అయితే తయారు చేస్తున్నారు వాళ్ళు. బెల్లంకొండ సురేష్ హీరో. కేవలం ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. దానికి కూడా వాళ్ళు వీడియోలు తీయకూడదు, అది ఇది ఎందుకు తీసేతలను తీపించుకోవాలి. ప్రెస్ వాళ్ళము కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ అలాంటి వాళ్ళు వస్తే మీకే ఇంకా బెనిఫిట్స్ అవుతాయి. ఏం చేస్తాము, పక్కన వాళ్ళతోనే సగం మంది సంకనాగిపోతారంట. ఫ్రెండ్స్, మనం మెయిన్ గండికోట దర్గా మసీద్. ఇదైతే చాలా అద్భుతమైన కట్టడాలు. మెయిన్ గండికోటకు ప్రాణం ఇదే. చాలా రోజుల తర్వాత అయితే వచ్చాము. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఈ ఏరియా. ఇది పాత మసీద్ ఉన్నట్లుంది, గుమ్మెస్ ఏమో ఉంది. ఇది చాలా అయితే బాగుంది. మొత్తం బయటి ఆవరణం అయితే మసీదు. ఇమాం సాబ్ నమాజ్ చదివించే ప్రదేశం ఇది, పవిత్రమైన ప్రదేశము. ఇప్పుడు ఇక్కడ నమాజ్ అవి ఇవి లేవు కాబట్టి ఇక్కడ వచ్చేసి అందరూ అయితే తిరుగుతున్నారు. సో బ్యూటిఫుల్ ప్రదేశం. చాలా పురాతన కట్టడాలు, 800 సంవత్సరాలు చరిత్ర కలిగిన ప్రదేశం ఇదైతే. మనం చూసుకుంటే కనుక చాలా అయితే అద్భుతంగా అయితే ఉంది ఈ ఏరియా. చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళైతే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వాళ్ళు అయితే ఇక్కడ వచ్చేసి మర్యాద రామన్న మూవీ అయితే చూసుకుంటూ కూర్చున్నారు. అంటే అందులో ఈ ఊర్లో ఈ కాళేశ్వర బాబా మసీదు దర్గా అని అందులో అయితే కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి చూసుకుంటే ఫ్రెండ్స్, ఇదైతే ఫిరంగి ఎట్లా ఉందో చూడండి. అసలు అప్పట్లోనే ఇంత మందంగా, ఇంత హెవీగా రాయితో ఎట్లా డిజైన్ చేసినారో ఇది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మసీదు పక్కనైతే ఉంది, బీగం వేసింది. ఎంతో కూడా అర్థం కావడం లేదు. ఇది ఎత్తుకైతే ఉంది, విచిత్రంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇదైతే చూస్తున్నారు కదా, 800 సంవత్సరాల క్రితం కట్టినటివి. ఇదైతే పూర్తిగా అయితే కూలిపోనికి వచ్చింది. అది దాని యొక్క శకలాలు కూడా గుర్తుపట్టలేకపోతున్నాము. అంటే ఏమిటి అది అనేది కూడా అర్థం కావడం లేదు.
మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకైతే బ్యాక్గ్రౌండ్ లో వాటర్ అయితే కనపడతా ఉంది. లోతులో ఉంది, గ్రీన్ కలర్ లో ఉంది, పూర్తిగా అయితే ఎండుకపోయింది. చూసుకుంటే ఫ్రెండ్స్, సో బ్యూటిఫుల్, అద్భుతమైన లొకేషన్. పాయింట్ అయితే ఉంది, మనకు చూస్తూ ఉంటే ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా ప్రమాదకరం కూడా. చిన్నపిల్లలు వచ్చినా మహిళలు వచ్చినా చాలా చూసుకొని రావాలా. మనం చూసుకుంటే ఈ మాదిరిగా అయితే ఉంది. పూర్తి అంచుల్లో అయితే నేనైతే కూర్చున్నాను. వీడియోని అయితే కంపల్సరీగా చూడండి, లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, నేనైతే ఇంకా పూర్తి అంచుల పైకి అయితే వచ్చినాను. ఇంకా దాదాపుగా ఇంకా కోటలో ఇంకా మొత్తం అయితే చూపించేసినాను మీకైతే. ఇది వాటరు, ఇంకా అవతలకి వెళ్ళిపోతే ఇదే వాటర్ లో మనకు ఒక మస్తు ఉంది. ఇది జమ్ముల మడుగు రిజర్వాయర్. అక్కడైతే ఒక దాంట్లో అయితే రిజర్వాయర్ మధ్యలో మసీద్ అయితే ఉంది. అదైతే చూడాలంటే మళ్ళీ మనం ముందరికి వెళ్ళాలి. ఇప్పుడు అంత ఓపిక అయితే లేదు. వాటర్ కూడా తక్కువ ఉంది కాబట్టి మసీదు బయటపడి ఉండొచ్చు. జమ్ముల మడుగు వాటర్ ఫాల్ దగ్గర అయితే కనపడుతుంది అది. ఇంకోటి ఏమంటే పర్యాటకులు కూడా చాలా మంది అయితే ఉన్నారు. కొంటే మటుకు పెద్దవాళ్ళు వాళ్ళైతే అందరం అయితే ఉన్నారు. చాలా అయితే బాగుంది. సో ఫ్రెండ్స్, వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఉంటే చేయండి. కామెంట్ ఏదైనా మీకు తప్పు జరిగి ఉన్నా, ఏమైనా తప్పుగా చెప్పి ఉన్నా, మాకు అర్థం కాకుండా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్లతో మేము ఇచ్చిన దాన్ని బట్టి ఏమైనా తప్పుగా ఉన్నా కూడా సారీ. ఓకే, బాయ్. కొండల్ని పిండేయండి, గాలిని పీల్చేయండి, నీరుని తాగేయండి. ఇప్పుడే మొదలైంది యుద్ధం, పడుతుంది వర్షం. బా, వర్షం అయితే పడుతుంది. అండా ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఇప్పుడే చినుకులు పడుతున్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం ప్లేస్ అయితే.